ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సహాయము, సమాధానము, అనేక పరిస్థితుల నుంచి నక్కలను, గుంట నక్కలను మీ మీదకి రాకుండా ప్రభువు యొక్క హస్తాలు మిమ్మల్ని రక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రకారంగానే ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా ఆయన కనుదృష్టి ఇంటున్న వారందరికీ ఉపదేశమును పంచుకుంటున్న తన దాసునికి మరి సమృద్ధైన కృపను, వాక్య సందేశమును అందరికీ అనుగురించి వాక్యమును సమృద్ధైన ఆహారముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణము హేతువ ఏమిటంటే, ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొలది రావటం జరిగింది. పరమగీతములను ఏమండి, పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనములో ఇలా రాయబడి ఉంది: ద్రాక్ష తోటలు పూతకి వచ్చి ఉన్నవి, వాటిని చెరుపు నక్కలని పట్టుకునుడి, నక్కలకు సహాయము చెయ్యు గుంట నక్కలను పట్టుకునుడి. ప్రభువు ఈ మాటలను మరి పరిశుద్ధాత్ముడే వాటి యొక్క భావనలు మనకు తెలియజేయునుగాక. ఆమేన్. వాక్యమును అడ్డగిస్తూ అనేక రకాలుగా ఆటంకపరచాలని చూస్తున్న నక్కలను, సహాయము చెయ్యు గుంట నక్కలను యేసుక్రీస్తు వారు లయపరిచి వాటి యొక్క దుష్టక్రియలు నిర్మూలన చేయునుగాక. ఆమేన్. ఇక్కడ పరమగీతములో ద్రాక్ష తోటలు పూతకొచ్చాయి, ఇంకా కొన్ని రోజులకి అవి ఫలిస్తాయి. ఫలాలు వచ్చే ఆ యొక్క పూతని నక్కలు ఉన్నాయట. ఈ నక్కలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నవి? వాటికి చెయ్యు, మళ్ళా వాటికి సహాయము చెయ్యు గుంట నక్కలని పట్టుకొని ఏం చేయాలి? వాటిని బంధించాలా, లేక వాటిని కోటింగ్ ఇచ్చి ఆ స్థలము నుండి తరిమి కొట్టాలా? వాటికి ఆ యొక్క పొలాలలోకి రాకుండా ద్రాక్ష కాపు పూతని రాల్సి వేస్తున్న ఆ నక్కలను ఏం చేస్తే మనకి ఫలాలు వస్తాయి? ద్రాక్ష తోటలు ఆ యొక్క స్థలాల దగ్గరకి రాకుండా వాటిని తరిమి కొట్టాలి. ఈ నక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అంటే,
ఏమండి, ద్రాక్ష తోట దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. మరి నక్కలు అనగా ఎవరు, ఏమిటి అంటే కరుణాకర సుగుణ, సహాయము చేయు గుంట నక్కలు. ఈ ఎవరైతే ప్రలోభాలు పలుకుతూ రకరకాలుగా దేవుని వాక్యమును, దేవుని సువార్తను అడ్డగించాలని అహోరాత్రులు. మరి ఈ నక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అంటే దురాత్మలకు సాదృశ్యంగా ఉన్నవి, దెయ్యములకు సాదృశ్యంగా ఉన్నవి. ఈ గుంట నక్కలు ఉన్నవి. నక్కల్లో 2 రకాలైన జాతులు ఉన్నాయి. మనకు తెలిసిన జాతి నక్కలు ఎక్కడ ఉంటాయి? సాయంకాలం మీద ప్రొద్దుగుకు టైములో కావచ్చు, వేలాది ప్రాంతములో కావచ్చు, అది డేయా ఉదయమా అనేది, ఈవినింగా అనేది వాటికి ఏ స్థలములో పడితే ఆ స్థలములో, ఎక్కడ పడితే అక్కడ, ఎలాంటి ప్రాంతాలలో డే టైమా, అది ఈవినింగ్ టైమా అనేది కాదు. కానీ ఈ నక్కలు ఏ టయాన పడితే ఆ టయాన కనిపిస్తూ ఉంటాయి. ఈ నక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? మంచి ఫలాలు ఫలిచ్చే ఆ యొక్క చెట్లు దగ్గర కడుకు వస్తాయా, వచ్చి ఆ పూతని రాలిపేస్తాయా? అంటే నక్కలు వేటాడేది దేనిని? దానికి తగ్గ ఆహారాన్ని అవి సేకరిస్తానికి వేటాడుతాయి. నక్కలు వేటాడేది దేన్ని అంటే మాంసమును. దానికి తగ్గ, దానికి ఏదైతే తక్కువ కేటగిరీలో ఉంటుందో దానిని వేటాడుతుంది. దానికి సహాయము చేయు గుంట నక్కలని పట్టుకొనుడి అన్నాడు. ఈ గుంట నక్క ఎక్కడెక్కడ ఉంటుంది? అది ఎవరికి కనపడకుండా అది గుంట తీసుకొని మరి దానిలో దాగుంటది. ఇది గుంట నక్క. ఈ 2 కూడా ద్రాక్ష తోటలు పూతబట్టి ఉంటే వాటిని, ఆ పూతని రాల్పటానికి వస్తూ పోతూ ఉన్నాయట. అందుకు ఈ పరమగీతములో భక్తుడు అంటాడు, ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, వాటిని చెరిపి వేయాలని నక్కలు, వాటికి సహాయము చేయాలని గుంట నక్కలు ఉన్నాయి. వాటిని తరిమి కొట్టమున్నట్లుగా చెప్తున్నాడు. నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ నక్కలకి సాదృశ్యంగా ఉన్నవారు ఎవరయ్యా అంటే కరుణాకర సుగుణ. ఏమండి, గురిగింజ తన మటుకు తాను అనుకుంటూ ఉంటదట, మొత్తము ఎరిపే, నేనంతా కూడా రెడ్డుగానే ఎర్రగానే ఉంటాను అనుకుంటుందట. గురిగింజకి తన కింద ఉన్న నలుపు అనగా బ్లాక్ తెలియదు. అలాగనే ఈ కరుణాకర సుగుణ లాంటి వారు ఎలాగా ప్రలోభాలు పలుకుతూ, ఎలాగా ఈ మరి ద్రాక్ష తోట పూత దేనికి సాదృశ్యంగా ఉంది
దేవుని వాక్యమునకు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్న మాటని ఒక దేవుని నమ్ముకున్న ప్రజ, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలకి మాత్రమే భారము ఉన్నది. వారు ఏ ఏ స్థలాలలో ఉన్నా వారు మర్చిపోకుండా, వారు జాబు చేస్తున్న కాడైనా, ఎంతటి ఉద్యోగములో ఉన్నా వారు తెలియజేయాల్సిన బాధ్యత ఏంటంటే తన యొక్క తోటి మరి సంబంధులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకవేళ మాస్టరు అయితే, టీచర్స్ అయితే, అక్కడ ఉన్నవారికి వారు విన్నా వినకపోయినా చెప్పాల్సిన ధర్మం అనేది ఒకటి మన మీద ఉన్నది అన్న సంగతి మర్చిపోకుండా, ఏమండి, పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లుగా ఏదో బహుమానాలు సేకరించాలని కాదు కానీ దుష్టుడు దుర్మార్గతలోనే మరణిస్తే వాని యొక్క రథమును గురించి మరి గుర్తెరిగి తెలుసుకొని సత్యం అనే దాన్ని గుర్తించి దేవుని చేత వెలిగింపబడిన వాడు తీర్పులోకి వస్తాడని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తున్న సత్యం. నేను ఈ మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో 18వ వచనములో ఒకడు దుర్మార్గతలోనే మరణమైతే, ఎలాగంటే ఈ తెలియని వ్యక్తులు, ఈ గుంట నక్కలు ఉన్నవి, గుంట నక్కలు ఉన్నవి, ఇవన్నీ కూడా వాక్యమును చెరిపివేయాలని, సువార్తను అడ్డగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ గుంట నక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఈ రెండు జాతులుగా ఉన్నప్పటికీ వీటి యొక్క అభిప్రాయము ఏమిటి అంటే, పూతకొచ్చిన ద్రాక్ష పూతను దానిని చెరిపివేయాలని దీని యొక్క గురి. అయితే పరమగీతం మనకు సాక్ష్యం ఇస్తున్నది. పరమగీతములో భక్తుడు అంటాడు, పూతకొస్తున్న ద్రాక్ష పూతను చెరిపివేయాలని చూస్తున్న నక్కలను పట్టుకొనిడి, గుంట నక్కలను పట్టుకోండి అని చెప్పి మనకు సెలవిచ్చాడు. ఇటీవల తిరుపతి ప్రాంతములో ఒక టీచర్, మాస్టర్, లెక్చరరు తాను తన యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకుంటే, తన సాక్ష్య జీవితాన్ని, ఒరే బాబు, నేను మార్పు చెందటానికి, నేను ఇలాగా మీకు బోధిస్తానికి నాకు సహాయపడ్డవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన యొక్క బాటలో ప్రయాణిస్తే, ఈయన యొక్క మార్గములో పయనిస్తే నేను ఎలాగైతే ఉన్నానో అలాగనే మీరు కూడా ఉంటారు, అనేక జీవితాలని వెలిగిస్తారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ మాత్రమే మనందరికీ మార్గము. మరి మనం ఎలాగ నడుచుకోవాలో, మనం ఎలాగ జీవించాలో అన్నిటికీ ఆధారమైనది పరిశుద్ధ గ్రంథమురా అని ఆయన టీచర్గా ఉండి, లెక్చరర్గా ఉండి, మాస్టర్గా ఉండి తన విద్యార్థుల యొక్క యోగక్షేమాలని చూసుకుంటూ
ఆ యొక్క క్రమములోనే తను ఎలాగ రక్షింపబడ్డాడో, తను ఎలాగా అంతటి మరి అధికారములోకి రావటానికి కారణం ఎవరు అంటే, ఆయన తన యొక్క సాక్షి జీవితాన్ని పంచుకుంటే కొంతమంది మతోన్మాద శక్తులు తన మీద ఏమండి గుంట నక్కలు అని చెప్పుకోవచ్చు. ఈ గుంట నక్కలు ఉన్నవి, గుంట నక్కలు ఉన్నవి వాక్యమును సాక్ష్యమును పంచుకున్న ఆయన మీద దాడి చేసి ఒక లెక్చరర్ని, ఒక మాస్టర్ని, గురువుగా ఉండి పాఠాలు చెబుతున్న ఆయన మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగములోనే ఉన్నామా? భారత రాజ్యాంగములో ఉన్న వాక్కు స్వాతంత్రము ఉన్నది. అలాగైతే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28, ఆర్టికల్ 27 ప్రకారముగా మత స్వాతంత్ర హక్కులు ఉన్నవి. మరి రాజ్యాంగములో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తున్న ఇలాంటి మతోన్మాదులకి బుద్ధి చెప్పాలి. కదిలి రాండి క్రైస్తవులారా, కదిలి రాండి గుంట నక్కలని పట్టుకోవటమే కాకుండా వాటిని తరిమి కొట్టాలని మీకు నేను విన్నవిస్తూ ఉన్నాను. సత్యము పట్ల గళమెత్తాలి. ఈ గుంట నక్కలు పట్టటమే కాకుండా ఇలాంటి వ్యక్తులని తరిమి కొట్టాలి. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఏమండి, టీచర్గా మాస్టర్గా ఉండి తన విద్యార్థులకి మంచి మోడల్గా ఉండి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటే తనని మీద పాఠాలు చెప్పే నువ్వు మాస్టర్వి ఒక మతాన్ని మరి విద్యార్థుల మీద మోపుతున్నావు అని ప్రలోభాలు పలుకుతూ తన మీద దాడి చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులని, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, దేశాలలో ఉన్న వారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే, గుంట నక్కగా ఉన్న కరుణాకర సుగుణ ఇక మరి ఆ యొక్క టీచర్ మీద దాడి చేసిన గుంట నక్కల్లారా, తన సాక్షి జీవితాన్ని పంచుకుంటేనే మీరు అలాగా ప్రలోభాలు పలికి, అసలుకి ఎక్కడ ఉంది స్కూల్లో చెప్పముని, కాలేజీల్లో చెప్పముని, ఎక్కడ ఉంది ఒక మతాన్ని ప్రకటింపముని అని రెచ్చిపోతున్నారు కదా. మరి కాలేజీల్లో, స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి మీరు ఎందుకు బోధిస్తూ ఉన్నారు? ఒక 14-15 సంవత్సరాలు కలిగిన వ్యక్తులకి మరి రామాయణం గురించి ఎందుకు బోధిస్తూ ఉన్నారు? గుంట నక్కల్లారా, మీరు చేస్తేనేమో భక్తి, క్రైస్తవులు ప్రకటిస్తేనేమో మతమా? సీతారాముల కళ్యాణం గురించి గుంట నక్కల్లారా, మరి ఎందుకు స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి ప్రకటిస్తున్నారు? సీతారాముని కళ్యాణం గురించి మరి ప్రకటించకూడదు కదా, మరి ఎందుకు ప్రకటిస్తున్నారు? 13, 14, 15 సంవత్సరాల పిల్లలకి ఎందుకు మరి దాని యొక్క నమూనాలు అంటే సీతారాముని యొక్క కళ్యాణం గురించి ఎందుకు విద్యార్థులకు బోధిస్తున్నారు? ఇన్నున్నాయి. ఇంతమంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఎవరు? క్రైస్తవులుగా ఉన్నవారు, యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు, స్కూళ్ళల్లో ఉన్న ఆ పిల్లలు ఇంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. మరి మీరు చేస్తేనేమో భక్తే, ఒక క్రైస్తవులు తన సాక్షి జీవితాన్ని పంచుకుంటే ఒక మతాన్ని కాలేజీలో, స్కూళ్ళల్లో పిల్లలు
భరించలేకపోతున్నారని ఎవరు ఫిర్యాదు వీకిపోయినప్పటికీ మూకుమ్మడిగా ఒకని మీద దాడి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, సమాజంలో ఉన్న అధికారుల పరంగా ఉన్న అధికారుల్ని, మరి అనేక రకాలుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అధికారులు. క్రీస్తు యేసు రక్తములో కలగబడిన అధికారులు ఉన్నారు. ఏ స్థానాలలో ఉన్నారో తెలుసా? లాయర్ కానుంచి, న్యాయవాదుల కానుంచి, జడ్జిల కానుంచి, ఆర్మీలో మిలిటరీ వారు కానుంచి, బోర్డర్లో అహోరాత్రులు కష్టపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. క్రీస్తు యేసు రక్తములో కలగబడిన వారందరూ కూడా అందరూ చూస్తున్నారు. తన యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకుంటే, తన యొక్క సాక్ష్య జీవితాన్ని ప్రకటిస్తే పర్టిక్యులర్గా తన మీద కొన్ని మతోన్మాద శక్తులు మూకుమ్మడిగా ఆ ఒక్క మాస్టర్ గారి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమస్యము, ఎంతవరకు న్యాయము? మరి ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారముగా రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ ఉన్నారుగా. తను నమ్మితే నమ్మమున్నాడు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అన్నాడు. మీలాగా సీతారాముల కళ్యాణం గురించి మీరు దాని గురించి తీసుకొని రావాలి అని పిల్లలకి బోధిస్తున్నట్లుగా ఆయన బోధించలేదే. తన యొక్క సాక్షి జీవితాన్ని పంచుకున్నాడు. మీలాగా ఇంకా సీతారాముల కళ్యాణం కావచ్చు, ఇంకా ఎన్నో రకాలైనవి బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా క్రైస్తవులు మరి మా పిల్లలకి ఎందుకండి మీరు ఇలాగ బోధిస్తున్నారని దాడి చేయట్లేదే? మేము ఒకటే చెప్తాం, మా పిల్లలకి ఒక క్రైస్తవునిగా, దేవుని దాసునిగా, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఒకటే చెప్తాం, మంచి ఉంటే స్వీకరించండి, దానిలో మంచి లేకపోతే వదిలేసేయండి, వదిలిపెట్టండి అని బోధిస్తాం. మీలాగా మూకుమ్మడిగా విషబీజాలు నాటాలని, మతాన్ని, కుల వర్గాలని రెచ్చగొట్టాలని క్రైస్తవునికి ఉండదు. క్రైస్తవుని యొక్క స్వభావం ఏమిటంటే, భారతదేశము నా మాతృభూమి, భారతదేశ ప్రజలందరూ కూడా సహోదరులే అన్న మాటని తూచా తప్పకుండా నిలవేరుస్తున్నవాడు ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. లేకపోతే మీలాగా దాడి చేయటము క్రైస్తవులకు కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈనాడు విదేశాలకు వెళుతూ ఉన్నారు హైందవ సహోదరులు, హైందవుల్లో ఉన్నవారు. మరి మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఈ ప్రాంతాలకు రావాలి అని ఎవరు కూడా అధ్యక్షన పెడతం లేదు. నమ్ముకుంటే నీకు రక్షణ, నమ్ముకోకపోతే నీకు శిక్ష ఉన్నది అని, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మనమానికి శిక్ష విధింపబడుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ప్రకారముగా నమ్మినవానికి రక్షణ, నమ్మనమానికి శిక్ష ఉంది. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు, నరక శిక్ష ఉన్నది. కరుణాకర సుగుణ ఆ టీచరు, ఆ మాస్టర్, ఆ లెక్చరరు తన సాక్షి జీవితాన్ని పంచుకుంటే కొన్ని మతోన్మాద శక్తులు తన మీదకెళ్ళి సట్టు ఇలాగ పట్టుకొని తీసుకొచ్చినంత మాత్రాన సత్యమును ఆపటము ఎవడి వల్ల కాదు, ఎవని తరము కాదు. సత్యమును ఆపాలని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎదురెదురు చూస్తూ ఉన్నారు. కానీ అందరినీ అగాధ పాతాళానికి తొక్కబడుతూ ఉన్నారు. ఊరికి ఉత్తరాన ఎంతో మంది పాతి పెట్టబడుతూ ఉన్నారు. ఏమండి క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సత్య సంబంధులుగా ఉన్నవారులారా,
గలమెత్తే అవకాశము వచ్చింది. రేపు నేడు తిరుపతిలో జరిగింది, రేపు మరి యొక్క ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంది. ఏం సీతారాముల కళ్యాణం గురించి మన బిడ్డలకు బోధిస్తూ ఉన్నారుగా టీచర్సు. సీతారాముల కళ్యాణం గురించి, రామాయణం గురించి, ఇంకా అనేక రకాలైన గ్రంథాల గురించి, పురాణాల గురించి బోధిస్తున్నారుగా మన పిల్లలకి. మనం దాడి చేశామా? ఏమయ్యా మేము పాఠాలు చెప్పమని పంపిస్తే మా పిల్లలని మీరేమిటి సీతారాముల కళ్యాణం గురించి తీసుకొని రమ్మన్నారట. సీతారాముని యొక్క కళ్యాణం గురించి మా పిల్లలకి ఎందుకు అవసరమా? మేము యేసు ప్రభువును నమ్ముకున్న వారిని, మేము విగ్రహ సంబంధమైన ఎత్తులం కాదు. విగ్రహ సంబంధమైన ఎత్తులుగా ఉన్న ఒకప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టుకొని ఈనాడు మేము ప్రభువుని యేసు క్రీస్తు గురించి మేము తెలుసుకున్నాము, సత్యం ఏంటో తెలుసుకున్నాము, గుర్తెరిగాము. మరి అలాంటి వ్యక్తులని ఉన్న మా పిల్లలకి మీరు సీతారాముని యొక్క కళ్యాణం గురించి ఎందుకు చెబుతున్నారు, విగ్రహారాధన గురించి ఎందుకు చెబుతున్నారు అని మనమేమి టీచర్ల మీద దాడి చేయలేదే, టీచర్లను పోయి అడగలేదే. అలాగ అడిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఎక్కువ శాతం మంది క్రైస్తవులే కదా. ఏమండి, మనం ఏం బోధిస్తున్నాం పిల్లలకి? సభ్య సమాజమునకు మంచి ఉంటే స్వీకరించండి, దానిలో మంచి ఏది లేకపోతే అలాంటిది విడిచిపెట్టండి. నీ దేహమును చెరుపు దానిని దేనినైనా కానీ సమీపించవద్దు. నీ దేహము దేవునికి ఆలయముగా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాటలని మన బిడ్డలకి బోధిస్తూ ఉన్నాం. మీలాగా సాక్ష్య జీవితాలని సువార్త పంచుకుంటే అలాగా దాడి చేయట్లేదే. అలాగా దాడి చేయటం మొదలు పెడితే పాత నిబంధన పట్టుకోండి అంటే ఈనాడు సభ్య సమాజంలో ఏ వ్యక్తి కూడా ఉండడు. ఎందుకో తెలుసా? అన్నీ కూడా బ్రాండ్ చేయాల్సి వచ్చింది. దేవుని ప్రజలు కనిపెట్టిన వస్తువులు వాడుకోవచ్చు, దేవుని ప్రజలు నమ్ముకున్న దేవుడి మడికి మీకు వద్దు. దేవుని ప్రజలు నిర్మించిన బలుపులు వాడుకోవచ్చు, దేవుని ప్రజలు నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు మడికి మీకు వద్దు. మీరైతే స్కూళ్ళల్లో కాలేజీల్లో బోధించవచ్చు, మా పిల్లలకి రామాయణం గురించి బోధించవచ్చు, సీతారాముని యొక్క కళ్యాణం గురించి బోధించవచ్చు మా పిల్లలకి. కానీ సాక్ష్య జీవితాన్ని పంచుకుంటే మటుకి మూకుముడిగా దాడి చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు వాస్తవం? గమనించండి క్రైస్తవమా. సత్య సముద్రులుగా ఉన్న ప్రతి ఒక్క దైవజనుడు గలమెత్తాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది ఉన్నది. రేపు నేడు ఆయన జరిగింది, రేపు నీకు జరగవచ్చు, ఇంకొకరికి జరగవచ్చు. ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి. ఈ గుంట నక్కలుగా ఉన్న వాటిని తరిమి కొట్టాలి. కనుక ప్రేమైన నా క్రైస్తవులారా, సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్క భారతదేశ ప్రజలారా గమనించండి. ఇలాంటి నక్కలు భారతదేశంలో లేకున్నట్టుగా నక్కలుగా సహాయం చేయు గుంట నక్కలని తరిమి కొట్టాలని ఈ యొక్క మాటలు కరుణాకర సుగుణ లాంటి వారిని అదుగో సాక్ష్య జీవితం పంచుకుంటే మా పిల్లలకి ఏం బోధిస్తున్నావని ఆయన మీద మూకమ్మడిగా ఒక మాస్టర్ మీద దాడి చేశారు. మాకు సభ్యత సంస్కారం మాకు ఉంది, మాకు సంస్కారం ఉన్నది కాబట్టే మా పిల్లలు వచ్చి డాడీ మమ్మీ సీతారాముల యొక్క కళ్యాణం గురించి ఈరోజు మా మాస్టర్ గారు దాని గురించి నేర్చుకొని రమ్మని చెప్పాడు అన్నప్పటికీ మేమేం చెప్పాము తెలుసా?
దానిలో మంచి ఉంటే సేకరించండి, మంచి లేకపోతే దాన్ని వదిలిపెట్టండి అని చెప్పాం. మీకులాగా మేము పోయి ఆ టీచర్ మీద కానీ, పాఠాలు చెబుతున్న మాస్టర్ మీద కానీ, ఆ లెక్చరర్ మీద కానీ మేము దాడి చేయలేదు. సాక్ష్య జీవితాన్ని పంచుకున్న మాస్టర్ మీద మీకులాగా మూర్ఖత్వంగా గుంట నక్కలు మీరు మీకులాగా విషబీజాలు నాటాలని క్రైస్తవుని యొక్క అభిప్రాయం కాదు. క్రైస్తవుని అభిప్రాయం ఏంటంటే నరకం అనేది ఉన్నది, ఆ నరకాన్ని తప్పించుకోవటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణప్రియుడు కలవరిగిరిలో 3 మేకుల మధ్య ఆయన వేలాడు పడ్డాడు, నీకోసము నా కోసము ఎలగట్టాడు, ప్రాయశ్చిత్తం తిన్నించాడు. అదిగో ఆ మహోన్నతుడు యొక్క ఆయన యొక్క త్యాగమును గుర్తించి ఇకనైనా మారుతారని క్రైస్తవుడు బోధిస్తూ ఉంటే, నక్కలు గుంట నక్కలుగా ఉండి ద్రాక్ష తోటలు పూతకొస్తే వాక్యమును అడ్డగించాలని చూస్తున్న గుంట నక్కల్లారా జాగ్రత్త. క్రైస్తవులు యావత్తు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా మూకమ్ముడిగా మీలాగా దాడులకు తెగబడితే, పాత నిబంధన పట్టుకుంటే, మీలాంటి గుంట నక్కలని తరిమి కొట్టే కాలము సంపూర్ణమై ఉందని మీకు హెచ్చరికగా, వార్నింగ్గా ప్రభువైన యేసు క్రీస్తు నేను నమ్ముకున్న వ్యక్తిగా సాత్వికముతో మాటలు ఇక ముగిస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి గుంట నక్కలకి, ఇలాంటి నక్కలకి తిరుగులేని నా కౌంటర్. కదిలి రండి క్రైస్తవులారా, ఇలాంటి గుంట నక్కలని తరిమి కొడదాం. గుంట నక్కలతో పాటు నక్కలని తరిమి కొడదాం. ద్రాక్ష తోటలు పూతకు వచ్చి ఉన్నాయి, ఆ యొక్క పూతను రాల్పకున్నట్లుగా తరిమి కొట్టాలని ప్రేమపూర్వకమైన నా క్రైస్తవులకి, సత్య సముద్రులుగా ఉన్న వారందరికీ ఇదే ఈ మాటల చేత అందరికీ కనువిప్పు కలుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఎంత హోదాలో ఉన్నా, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా మర్చిపోవద్దు, అనేక హోదాలలో ఉన్నారు. జస్టిసులుగా, జడ్జీలుగా, ఏమండి, అనేక రకాలైన అధికార పరంగా ఉన్న నా యొక్క క్రైస్తవ సమాజములో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు పేరిట ఇలాంటి నక్కలని తరిమి కొట్టాలి. నక్కలకు సహాయం చేస్తున్న గుంట నక్కలకి బుద్ధి చెప్పాలి. కరుణాకర్ సుగుణ అలాగనే మాదు దుష్ట శక్తులని తరిమి కొట్టాలి వాక్యం అనే ఖడ్గము ద్వారాగా. వారిలాగా మనము కూడా తెగబడవచ్చు, మనము కూడా వెళ్ళవచ్చు. కానీ వారికి మనకి ఎలా ఉంది? సమానం కాదు కదా. మనము సత్యమును నమ్ముకున్నాం, సత్య దేవుడిని తెలుసుకొని సత్యమును ఎదగలుగుతూ ఉన్నాం. ఎవని తరము కాదు ఈ సత్యమును ఆపటము, ఎవని వల్ల కాదు. అలాగా అడ్డగించాలని చూసిన వారందరూ కూడా ఊరికి ఉత్తరాన పెట్టబడ్డారు. కనుక మారండి, మార్పు చెందండి. ఇలాంటి నక్కలకి, గుంట నక్కలకి తిరుగులేని ఈ కౌంటర్ సభ్య సమాజంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా భారతదేశ ప్రజలారా గమనించండి. మరి మేము అడగలేదు కదా టీచర్ల మీదకి వెళ్ళి, మేము మాట్లాడలేదు కదా. మా పిల్లలకి సీతారాముని యొక్క కళ్యాణం గురించి తెలుసుకొని రమ్మని చెప్పారు. అయినప్పటికీ మేము వెళ్ళి దాడి చేయలేదు. మేము ఒకటే చెప్పాం మా పిల్లలకి, దానిలో మంచి ఉంటే సేకరించండి, అది దానిలో మంచి లేకపోతే దాన్ని విడిచిపెట్టమని చెప్పాం. మీలాగా గుంట నక్కల వ్యవహారము మా దగ్గర లేదు. కనుక మారని మార్పు చెందండి. ప్రభువుని యేసు క్రీస్తు వారు మీ హృదయ మనోనేత్రాలు వెలిగించునుగాక. గుంట నక్కలారా జాగ్రత్త.